హాయ్ ట్రేడర్స్, వెల్కమ్ టు మై ఛానల్. టుడే వీడియో ఒక 2 స్టాక్స్ గురించి డిస్కస్ చేద్దాము. ఇవి మంచి రివర్సల్ వచ్చాయి. సేమ్ టైం మార్కెట్లో కూడా ఫాల్ అనేది తగ్గినట్టుంది. మళ్ళీ రివర్స్ అవ్వడానికి ట్రై చేస్తుంది మార్కెట్. అందువల్ల కూడా మనకి స్టాక్లో రివర్సల్ వచ్చింది. ద సేమ్ టైము దాంట్లో ఉన్న వాలటాలిటీ కొంత తగ్గింది. మార్కెట్ అప్ సైడ్ మూవ్ అవ్వడానికి ట్రై చేస్తుంది. అందువల్ల మనకి ఈ స్టాక్ మన స్కానర్లో వచ్చినవి. దీంట్లో మన పారామీటర్స్ ప్రకారము మనం సెలెక్ట్ చేసాము. దీంట్లో ఫస్ట్ స్టాక్ వచ్చేసి జూబ్లియంట్ ఫుడ్ వర్క్స్. ఈ స్టాకు సంబంధించి మన జొమాటో మన డామినోస్ వీటికి సంబంధించి ఫుడ్ సంబంధించిన స్టాకు. ఈ స్టాక్లో చూస్తే ఈరోజు వాల్యూమ్స్ బాగానే వచ్చాయి. సేమ్ టైం RSI కూడా ఓవర్ పార్ట్కి రాలేదు, కానీ 64లో క్లోజ్ అయింది. సేమ్ టైము ఒక ఛానల్ బ్రేక్అవుట్ అయింది. ఇక్కడ చూస్తే మనకు అర్థమవుతుంది. ఇక్కడ ఒక ఛానల్ బ్రేక్అవుట్ అయ్యి సస్టైన్ అయ్యి నిలబడింది. ఈరోజు క్లోజింగ్ ప్రైస్ వచ్చేసి 665లో క్లోజ్ అయింది. దీంట్లో మనం ఒక స్మాల్ ట్రేడ్ ప్లాన్ చేసుకోవచ్చు. స్మాల్ ఏం కాదు, బిగ్ ట్రేడ్ ప్లాన్ చేసుకోవచ్చు. దీనికి ప్రైస్ కూడా అప్గ్రేడ్ చేశారు. అంటే ఇంకా దీనికి పొటెన్షియల్ ఉందని, ఇంకా అప్ సైడ్ పోవచ్చు, దాదాపు 900 వరకు వెళ్ళొచ్చు అని కొన్ని బ్రోకింగ్ ప్లాట్ఫామ్స్ ఈ మధ్యకాలంలో దీన్ని రికమెండ్ చేస్తున్నారు. అందువల్ల కూడా బిగ్ ప్లేయర్స్ ఎంటర్ అయ్యి ఉండొచ్చు. మనకు ట్రేడ్ తీసుకోవడానికి ఇది మంచి టైం. కాకపోతే చిన్న రివర్సల్, మన రోజు చెప్పే ప్రతి వీడియో చెప్పేటట్టుగా చిన్న రివర్సల్ కోసం వెయిట్ చేయండి. ఆ రివర్సల్ అనేది ఇప్పుడున్న మార్కెట్లో ఉన్న ప్రైస్ కంటే జస్ట్ స్మాల్ రివర్సల్, పెద్ద రివర్సల్ రాకపోవచ్చు. 650 ఆ ప్రైస్కి వచ్చినప్పుడు ఒక మనం ట్రేడ్లోకి ఎంటర్ అయితే బాగుంటుంది. తర్వాత నెక్స్ట్ మనం అప్ సైడ్ మూవ్ అవుతుంది. ఈ అప్ సైడ్ కూడా కంటిన్యూ అవ్వదు, కొద్దిగా పుల్ బ్యాక్ వస్తూ అనుకో అవుతుంటుంది. మార్కెట్ ఏదైనా ఒక 4-5 డేస్ కానీ కంటిన్యూగా కానీ అప్ సైడ్ మార్కెట్ ర్యాలీ అయితే ఆటోమేటిక్ ఇది ఈజీగా టార్గెట్ రీచ్ అవుతుంది. దీంట్లో మన ఫస్ట్ టార్గెట్ వచ్చేసి 739 ఆ ప్రైస్ పెట్టుకోవచ్చు. 739లో కూడా ఇప్పుడున్న ప్రైస్ ప్రకారం చూస్తే నియర్ బై చూడండి ఒక 11-12% ఉంటుంది మనకి ఫస్ట్ టార్గెట్. 11-12% ఫస్ట్ టార్గెట్. దీంట్లో రివర్సల్ వస్తుందని నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. ఎందుకంటే ఇది జస్ట్ వచ్చింది, సస్టైన్ అవ్వలేదు. చిన్న లోయర్ టైప్ ప్రైస్లో చూస్తే చిన్న ప్రాఫిట్ బుకింగ్ వచ్చినట్టుంది. అందువల్ల ఇది కంటిన్యూ అవుతుందని నమ్మకం లేదు. కాబట్టి మనం చిన్న ట్రేడ్ రివర్సల్ కోసం వెయిట్ చేసి మనకు అనుకున్నట్టు 650 ఈ డిమాండ్ జోన్లోకి వచ్చినప్పుడు మనం ఎంటర్ అయితే మనకు ఈజీగా ఉంటుంది. చూడండి, లోయర్ టైం ప్రైస్లో 15 minutes క్యాండిల్ అయితే చూడండి కంటిన్యూస్ వాల్యూమ్స్ బాగా వచ్చాయి. సేమ్ టైము మనకి మన చార్ట్ ప్యాటర్న్ కూడా అప్పర్ హైస్ తీసుకుంటూ పైకి వెళ్తుంది. అందువల్ల దీంట్లో మనం ట్రేడ్ ప్లాన్ చేసుకోవచ్చు. ఇది చెప్పినట్టు మన పారామీటర్స్ ప్రకారం ఒక రిస్క్ రివార్డ్ కూడా పెద్దగా లేదు. రిస్క్ దానికి అప్ పిక్చరు చార్ట్ బాగుంది, వాల్యూమ్స్ బాగున్నాయి, RSI బాగుంది. ఈ పారామీటర్స్ అన్ని బాగున్నాయి కాబట్టి మనం ట్రేడ్లోకి ఎంటర్ అవ్వచ్చు. ఇది మన ఫస్ట్ స్టాక్ ట్రేడర్స్. నెక్స్ట్ స్టాక్ వచ్చేసి KCP సిమెంట్. ఇది సిమెంట్కు సెక్టర్కి సంబంధించిన కంపెనీ. ఇది మన ఏపీలో, ఆంధ్రప్రదేశ్లో ఉంటుంది ఈ కంపెనీ. ఎక్కువ దీనికి సంబంధించిన ఒక మ్యానుఫ్యాక్చర్ ఈ మేకింగ్లో ఒక సంబంధించిన ఒక కంపెనీ. KCP దాంట్లోనే ఒక బ్రాంచ్ లాగా ఆంధ్రాలో ఉంటుంది. ఇప్పుడు ఆంధ్రాలో మనకి విజయవాడలో చూస్తున్నారు కదా, బాగా ఫ్లడ్స్ వచ్చి వరదలు వచ్చి చాలా మంది ఇబ్బంది పడుతున్నారు కదా. దానివల్ల కొంత లైట్గా డిమాండ్ పెరుగుతుంది. లైట్ డిమాండ్ వరదల వల్ల ఈ కంపెనీకి ఎక్కడికి వెళ్ళిపోతుంది కాదు. ఆల్రెడీ ఇప్పుడు ఏదో అమరావతి అంటున్నారు కదా, వాటికి సంబంధించిన బిల్డింగ్స్. ఇది చూడండి, మీకు ఇంట్రెస్ట్గా చూస్తే రిజల్ట్ వచ్చిన తర్వాత మనం ఎలక్షన్ రిజల్ట్ వచ్చిన తర్వాత కంటిన్యూగా ర్యాలీ ఇచ్చింది. తర్వాత నుంచి చూస్తే ఇక్కడ నియర్ బై మనకి జూన్ 4వ తేదీ రిజల్ట్ వచ్చాయి కదా, అప్పటి నుంచి కంటిన్యూగా ర్యాలీ ఇచ్చింది. ఒక 3-4 days ర్యాలీ ఇచ్చింది. తర్వాత కంటిన్యూస్గా సైడ్ వేస్ అయిపోయింది. మళ్ళీ మధ్యలో చూడండి జూన్, ఇప్పుడు సెప్టెంబర్లో ఉన్నాం. దాదాపుగా ఈ 3 months ఈ ప్రైస్ నుంచి పైకి కిందకి తప్ప పెద్దగా మూమెంట్ లేదు. ఇప్పుడు మూమెంట్ స్టార్ట్ అయింది. ఇది కంటిన్యూ అవుతుందని నేను అనుకుంటున్నాను. దీంట్లో వచ్చేసి మనకి నెక్స్ట్ ఫస్ట్ ఇప్పుడున్న ప్రైస్ నుంచి రివర్సల్ ఓకే వస్తే హ్యాపీ, రాకపోయినా రివర్సల్ అనేది మీకు దొరికితే మనకు 243 ఆ ప్రైస్లో దొరకవచ్చు. చిన్న రివర్సల్ కోసం వెయిట్ చేయండి. వస్తే హ్యాపీ, రాకపోయినా తీసుకోవచ్చు, ఇబ్బంది ఏమి ఉండదు. 3 భాగాల వరకు మన అనాలిసిస్ ప్రకారం ఇబ్బంది ఉండకపోవచ్చు.
దాంట్లో ఒక చిన్న రివర్సల్ వచ్చి తర్వాత తీసుకుంటే బాగుంటుంది. ఎందుకంటే రివర్సల్ వెయిట్ చేద్దాం. ఒకవేళ వస్తే హ్యాపీ, రాకపోయినా తీసుకోండి. దీంట్లో ఫస్ట్ టార్గెట్ వచ్చేసి 300 పెట్టుకోండి. రౌండ్ ఫిగర్ 300 ఆ ప్రైస్ పెట్టుకోవాలి. 300 అంటే మనకి ఇప్పుడున్న ప్రైస్ ప్రకారం చూస్తే 18% వరకు మనకి అప్ సైడ్ ఉంది. 18%, 19%, రఫ్గా 22 చూపిస్తుంది. రఫ్గా 20% ఉంది మన ఫస్ట్ టార్గెట్. ఈజీగా రీచ్ అవుతుంది. 50 రూపీస్, 50 పాయింట్స్. 22 అనేది 1 మంత్, ఒక 45 డేస్ ఆ టైం లోపు ఇది మూవ్ అవుతుంది. దీంట్లో మనం చూస్తే ఎక్కువ భాగం అప్ ట్రెండ్ అవ్వటానికి ఎక్కువ ఛాన్సెస్ ఉన్నాయి. దీంట్లో రివర్సల్ పెట్టే కూడా ర్యాలీ కంటిన్యూ అవడానికే ఉన్నాయి. వాల్యూమ్స్ వీక్గా ఉండొచ్చు, కానీ ఇక్కడ చూస్తే 2 days ర్యాలీ ఇచ్చింది, మళ్ళీ సైడ్ వేస్కి వెళ్ళింది, మళ్ళీ ర్యాలీ స్టార్ట్ అవుతుంది. ఇలా ఈ ర్యాలీ స్టార్ట్ అయింది, కంటిన్యూగా 2-3 రోజులు ర్యాలీ అవుతుంది. ఈ ప్రైస్కి వచ్చేస్తున్నప్పుడు, ఎవరైనా ట్రేడ్ తీసుకుంటే ఒకసారి కొంత ప్రాఫిట్ చేసుకోండి. మళ్ళీ స్మాల్ రివర్సల్ వస్తుంది. రివర్సల్ వచ్చిన తర్వాత మళ్ళీ మన సైడ్ మన ప్రైస్కి మూవ్ అవుతుంది. కాబట్టి దీంట్లో ఒక ట్రేడ్ తీసుకోవడానికి ప్లాన్ చేసుకోవచ్చు. ఇవి ఫ్రెండ్స్, ఈరోజు మనకు స్కానర్లో వచ్చిన 2 స్టాక్స్. వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇలాంటి వీడియోస్ ప్రతిరోజు మన ఛానల్లో వస్తుంటాయి. మీకు ఈజీగా ఉంటుంది. అంటే ట్రేడ్ తీసుకోవడానికి ఎక్కడెక్కడ వెతికి మీరు కూడా కొంత మీకు ఆ వర్క్ అనేది ఈజీ చేసి మేము కొన్ని స్టాక్స్ చెప్తాం కాబట్టి, మా టీం కూడా సెర్చ్ చేసి చెప్తుంటారు కాబట్టి మీకు ఈజీగా ఉంటుంది. ఈ వీడియోలో ఏదైనా మన అనాలిసిస్ మాత్రమే. ఇది ఈ రిస్క్ రివార్డ్ అనేది మీ చేతుల్లోనే ఉంటుంది. అది గుర్తుపెట్టుకోండి. నేను చెప్పానని బ్లైండ్గా అయితే తీసుకోవద్దు. మాకు ఎటువంటి దాంట్లో నేనేమి ప్రమోటర్స్ కాదు, నాకు ఎటువంటి సంబంధం లేదు. స్టాక్స్కి నాకు ఎటువంటి ప్రమోషన్స్ కాదు, ఇలాంటిది ఏం కాదు. ఓన్లీ అనాలిసిస్ మాత్రమే. నాకు కనపడింది, నాకున్న ఎక్స్పీరియన్స్ మీకు షేర్ చేస్తాను. ఇది మీకు ఉపయోగపడుతుందనేది నా ఉద్దేశం. ఫ్రెండ్స్, నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బై.